హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ టాపిక్లో మనం మ్యాక్సిమం మినిమంలోని సెకండ్ పార్ట్ చూద్దాం. ఈ సెకండ్ పార్ట్లో 3 లెంగ్తీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అయినా చాలా క్లియర్గా ఉండేలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ ఛానల్ కనుక మొట్టమొదటిసారి చూస్తామంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉంటే షేర్ చేయండి. సో ప్రాబ్లంలోకి వెళ్దాం. మనం ముందుగా ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. మనం ఏ విండో ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ రెక్టాంగిల్ సర్మౌంటెడ్ బై ఏ సెమీ సర్కిల్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? ఒక రెక్టాంగిల్ షేప్లో ఉండి ఒక విండో ఉందంట. ఈ రెక్టాంగిల్ షేప్లో ఉండి ఒక విండోకి, సో నేను ఈ విండో ఉందన్నాడు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ విండోకి ఉండే లెంత్ని, ఓకేనా, ఈ విండో కూడా దీన్ని ఏమో 2x అనుకుంటున్నాను, అంటే లెంత్ 2x అనుకుంటున్నాను, బెడ్త్ వచ్చేసి 2y అనుకుంటున్నాను. ఇది 2x అనుకోండి, ఇది కూడా 2x అవుతుంది. ఇది ఎంత అవుతుంది మనకి? 2y ముందు. సో ఇక్కడ ఏంటి? 2x బి ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్, 2y బి ద లెంత్ బెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఎంతవరకు తీసుకున్నాం. దీనికి సెమీ సర్కిల్ ఫామ్లో ఉండే ఒక సర్మౌంటెడ్ బై అంటే ఏంటి? దీనిపైన సెమీ సర్కిల్ ఫామ్లో ఉండే ఒక కిటికీ, అంటే ఇలా ఉందంట దీని డిజైన్. ఓకేనా, డిజైన్ ఇలా ఉంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది 2x అయిందంటే ఇది సెంటర్ అవుతుంది కదా సెమీ సర్కిల్, అంటే ఇది x అవుతుంది, ఇది x అవుతుంది. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది సెమీ సర్కిల్. ఒకవేళ సర్కిల్ అయితే మనకి పెరిమీటర్ ఫార్ములా ఎంత అవుతుంది? 2πr. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫామ్లో ఉంది అంటే, ఈ ఫామ్లో ఉంది అంటే 2πr అవుతుంది. సగం ఆఫ్ ఉందనుకోండి, దీనికి ఎంత అవుతుంది మనకి? πr అవుతుంది. సో మనకి ఇప్పుడు ఉంది ఏ ఫామ్లో ఉంచుంటే సెమీ సర్కిల్, అంటే ఇది ఏమవుతుంది? πr. కానీ πx రాస్తున్నా. ఎందుకు రాస్తున్నానంటే ఈ సెమీ సర్కిల్ యొక్క రేడియస్ 6 కాకుండా మనం ఏం తీసుకున్నాం? x తీసుకున్నాం కాబట్టి. సో టోటల్గా ఈ లెంత్ మొత్తం వచ్చేసరికి మనకి ఏమవుతుంది? మనకి πx. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. లెట్ ఇప్పుడు లెక్కలు ఏం రాద్దాం? 2y లేదంటే 2x 2y ఆర్ ద లెంత్స్ ఆఫ్ లెంత్ అండ్ బెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్, లెంత్ అండ్ బెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్. ఓకేనా, లెంత్ ఆఫ్ బెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్. సో మొత్తం పెరిమీటర్, ఈ కిటికీ ఉంది చూసారా, ఈ విండో మొత్తం పెరిమీటర్ ఎంత అంటున్నాడు? 20 ఫీట్స్ అంటుంది. మనకి 20 ఫీట్స్ అంటుందంటే మనకి దీని పెరిమీటర్ మొత్తం ఏముందో చూద్దాం ఒకసారి. 2x ప్లస్ 2y ఎంత అవుతుంది మనకి? 4y ప్లస్ πx. ఈ మొత్తం కలిపి 20 అని వాడిచ్చాడు. నాకు దీని నుంచి 4y వాల్యూ కావాలి. 4y ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 2x మైనస్ πx. సో నేను దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, బాక్స్లో పెట్టేస్తున్నాను. ఓకేనా, ఈక్వేషన్ 1 దీన్ని పక్కన పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలి? ఏరియా ఆఫ్ ద విండో అంటుండు, అంటే ఈ కిటికీ యొక్క మొత్తం ఏరియా కావాలి. ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటేంటి? రెక్టాంగిల్ ఉంది, ఇంకోటి ఏముంది? సెమీ సర్కిల్ ఉంది. దీని ఏరియా రెండింటిని సపరేట్గా కనుక్కొని యాడ్ చేస్తే వచ్చేది మనకి టోటల్ ఏరియా అవుతుంది. కాబట్టి ఏం చేద్దాం మనం ఇక్కడ? ఏరియా ఆఫ్ విండో అంటే ఏం రాయొచ్చు మనం? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ సెమీ సర్కిల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అండ్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఇక్కడ రాస్తున్నా. దట్ ఇంప్లైస్ ఏరియా కాబట్టి ఏ రాస్తున్నా. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఏంటి మనం చూడండి, లెంత్ ఇంటూ బెడ్త్. అంటే ఎంత అవుతుంది మనకి? 2y ఇంటూ 2x ప్లస్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఏరియా అంటే ఏంటి? సర్కిల్ ఏరియా అంటే πr². కానీ మరి సెమీ సర్కిల్ అంటే ఎంత అవుతుంది? πr²/2 అవుతుంది. కాబట్టి πr²/2 అవుతుంది. కానీ r వాల్యూ మనకి x కాబట్టి ఇది ఎంత అవుతుందో చూద్దాం. ఏరియా A ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి పక్కన x పక్కన తీస్తే 4y అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ πx²/2 రాయొచ్చు. r ప్లేస్లో x² ఎందుకు రాశాను? మన సెమీ సర్కిల్ యొక్క రేడియస్ మనం ఇక్కడ ఏమనుకున్నామరా? r అనుకుండా x అనుకున్నాం కాబట్టి అక్కడ r ప్లేస్లో నేను x రీప్లేస్ చేశాను. ఓకే, రైట్. ఏరియా A ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 4y అంటే మన దగ్గర వాల్యూ ఉంది. ఎంత ఉంది మనకి? 20 మైనస్ 2x మైనస్ πx ప్లస్ πx²/2 ఉంది. ఉంది. ఓకే, మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నాను. ఈ మొత్తాన్ని ఫంక్షన్ నేను f(x) అనుకుంటున్నా. f(x) అనుకుంటే x ఇంటూ 20 ఎంత అవుతుంది? 20x మైనస్ 2x² మైనస్ πx² ప్లస్ πx² by 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 20x
మైనస్ 2x². పై x² నెగిటివ్ ఉంది, పై x²/2 పాజిటివ్ ఉంది. ఇది 1 అనుకున్నాం అనుకోండి, ఇది +1 అంటే ఎంత అవుతుంది మనకి మైనస్ పై x²/2. ఇదంతా f(x). ఫస్ట్ f'(x) చేస్తున్నా. f'(x) చేస్తే 20 ఇంటూ d/dx ఆఫ్ x 2 ఇంటూ d/dx ఆఫ్ x² మైనస్ π/2 ఇంటూ d/dx ఆఫ్ x². దట్ ఇంప్లైస్ f'(x) ఈక్వల్ టు f' d/dx 20 అలాగే రాస్తున్నా. d/dx ఆఫ్ x అంటే ఎంత 1 మైనస్ 2 ఇంటూ d/dx ఆఫ్ x² ఎంత 2x మైనస్ π/2 ఇంటూ d/dx ఆఫ్ x² అంటే ఎంత అవుతుంది మనకి 2x. దీనికి ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. మొత్తం ఎంత అవుతుందో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ వరకు ఉంటే నెక్స్ట్ పార్ట్ వైపు చేస్తాను. ఇక్కడ చేద్దాం. సో π(x²) అంటే మనకి రాదు ఇక్కడ f'(x) ఈక్వల్ టు మొత్తం మిగిలింది ఎంత మనకి 20 మైనస్ 2 ఇంటూ 2 అంటే ఎంత అవుతుందా 4x మైనస్ πx. సో మనకి ఇక్కడ ఏంటి ఫైండ్ మ్యాక్సిమం ఏరియా అన్నాడు. మ్యాక్సిమం అయినా మినిమం అయినా ఫర్ మ్యాక్సిమం f'(x) ఈక్వల్ టు 0 అవ్వాలి, f'(x) లెస్ దాన్ 0 అవ్వాలి. గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటంటే ఇక్కడ చూద్దాం. f'(x) ఈక్వల్ టు 0. రెండోది ఏంటి f'(x) లెస్ దాన్ 0. ఈ వాల్యూ రాద్దాం మనం. అంటే ఎంత అవుతుంది 20 మైనస్ 4x మైనస్ πx దట్ ఈక్వల్ టు 0. నెట్ 20 ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ πx. ఈ రెండిట్లో x కామన్ తీస్తున్నా. x కామన్ తీస్తే 20/4 ప్లస్ π. x వాల్యూ ఎంత వచ్చింది మనకి 20/4 ప్లస్ π. కానీ నాకు కావాల్సింది అది కాదు. ఏం కావాలి ఏరియా కావాలి. ఏరియా కావాలంటే మనకు మిగిలిపోయిన f(x) ఉంటుంది. ఇది f(x) వాల్యూ మనకి టోటల్గా మిగిలిపోయిన f(x) వాల్యూ. ఆ f(x) x ప్లేస్లో ఇది తీసుకొచ్చి రాసేయండి. అంటే ఏం రాద్దాం పుట్ x ఈజ్ ఈక్వల్ టు 20/4 ప్లస్ π ఇన్ f(x)లో రాస్తున్నాను. f(x)లో రాస్తే f(x) ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 20/4 ప్లస్ π మైనస్ 2 ఇంటూ 24 ప్లస్ π హోల్ స్క్వేర్ π/2 ఇంటూ 20/4 ప్లస్ π x². ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకి ఇది 400/4 ప్లస్ π. నెక్స్ట్ ఇదంతా అవుతుంది మనకి 2 ఇంటూ 2 4 అంటే ఎంత అవుతుంది మనకి 20 ఇంటూ 20 అంటే 400. అదే కదా ఇది హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి 2 ఇంటూ 400/4 ప్లస్ π హోల్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ π/2 ఇంటూ 20/4 ప్లస్ 5 యాజ్ రీజ్గా రాశాను. ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకు వచ్చేది 200/4 ప్లస్ π. ఇది ఏరియా కాబట్టి f(x) అంటే ఈ f(x)ని ఏ అనుకున్నాను స్క్వేర్ యూనిట్స్. ఏరియా కాబట్టి ఏ రాద్దాం మనం దీన్ని స్క్వేర్ యూనిట్స్ ఈజ్ ద ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఏ వైర్ ఆఫ్ ఏ లెంత్ L cut into 2 parts which are bent respectively in the form of say square and circle. ఇక్కడ ఏమి ఇస్తున్నాడు చూడండి. ఒక L పొడవు ఉండే వైర్ ఉంది. దీన్ని 2 ముక్కలు కట్ చేస్తుండు. ఈ వైర్ మొత్తం యొక్క లెంత్ ఎంత మనకి L. 2 ముక్కలు కట్ చేస్తుండు. ఈ 2 ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఈ ముక్కల రెండింటికి ఒక పేరు పెడుతున్నా. L మైనస్ x అని పేరు పెడుతున్నాను. ఎందుకంటే చూడండి ఈ L మైనస్ x రెండింటిని యాడ్ చేస్తే -x + x క్యాన్సిల్ మళ్ళీ L మిగులుతుంది. ఈ ముక్క ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఒక సర్కిల్ రాసుకుంటూ వస్తాను. అంటే ఈ సర్కిల్ అనేది దేని చేత ఫామ్ అయింది ఈ L మైనస్ x అనే ముక్క ఉంది కదా ఆ ముక్క వైర్తో నేను దీన్ని ఫామ్ చేశాను. ఈ x అనే ముక్కతో నేను ఒక స్క్వేర్ ఫామ్ చేస్తాను. ఓకేనా ఒక స్క్వేర్ ఫామ్ చేస్తాను. అప్పుడు దీని లెంత్ నేను y అనుకుంటున్నాను. ఇది కూడా y అవుతుంది, ఇది కూడా y అవుతుంది, ఇది కూడా y అవుతుంది. దీన్ని ఏమవుతుంది మనకి 2πr తీసుకుంటూ వస్తాను. ఓకేనా 2πr. ఇప్పుడు ఈ 2πr అనేది ఏంటి పెరీమీటర్ ఆఫ్ సర్కిల్. పెరీమీటర్ ఆఫ్ సర్కిల్ అంటే ఎంత అవుతుంది మనకి 2πr =
నేను ఎంత వైర్తో సర్కిల్ ఫామ్ చేశాను ఎల్ మైనస్ ఎక్స్, కాబట్టి ఏం చేద్దాం మనం ఎల్ మైనస్ ఎక్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎక్స్ బై 2π, ఎల్ మైనస్ ఎక్స్ బై 2π. ఓకేనా, ఎల్ మైనస్ ఎక్స్ బై 2π. నెక్స్ట్ ఇదేంటిది మనకి స్క్వేర్, ఏరియా ఆఫ్ ద స్క్వేర్. మొత్తం దీని పెరిమీటర్ అంతా వై ప్లస్ వై ప్లస్ వై ప్లస్ వై, ఈ మొత్తం కుడితే ఎక్స్ వైర్ వస్తుంది. అంటే 4y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 4. దీంతో ఫామ్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, ఇప్పుడు నాకేమన్నాడు, వాట్ ఆర్ ద లెన్స్ ఆఫ్ ద పీసెస్ ఆఫ్ వైర్ సో దట్ ద సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఈజ్ లీస్ట్ అన్నాడు. ద సమ్ ఆఫ్ ద ఏరియాస్, ద సమ్ ఆఫ్ ద ఏరియాస్, ద సమ్ ఆఫ్ ద ఏరియాస్, ఏరియాస్ తీసుకుంటూ వస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సర్కిల్ యొక్క ఏరియా ఎంత, పై ఆర్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత, ఎంత అవుతుందో మనకి వై స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సమ్ ఆఫ్ ద ఏరియాస్ అంటే సర్కిల్ యొక్క ఏరియానేమో పై ఆర్ స్క్వేర్, స్క్వేర్ యొక్క ఏరియానేమో వై స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు రాద్దాం. ఏరియా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ అంటే ఎంత అవుతుందో చూడండి, ఎల్ మైనస్ ఎక్స్ బై 2π హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి ఎక్స్ బై 4 హోల్ స్క్వేర్, ఎక్స్ బై 4 హోల్ స్క్వేర్. సో టోటల్గా మనకి ఇది ఎల్ ఆఫ్ ఎక్స్, అంతే కదా. ఇది ఎల్ ఆఫ్ ఎక్స్ అంటే టోటల్గా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ మనకి. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇప్పుడు మనం డెరివేటివ్ చేయాలి. ఓకేనా, డెరివేటివ్ చేయాలి. టోటల్గా ఇది ఎంత అవుతుందో చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఫస్ట్ ఇది రాద్దాం, ఎక్స్ స్క్వేర్ బై 16 ప్లస్ పై ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4π స్క్వేర్. దీనికి ఇది క్యాన్సిల్ చేస్తున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 16 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 16 ప్లస్ ఎల్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 4π. ఇది మొత్తం ఏంటి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తున్నా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తాను. డిఫరెన్షియేట్ చేస్తే 1 మైనస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రాద్దాం ప్లస్ 1/4π ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎల్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/16 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత 2x ప్లస్ 1/4π ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత 2 ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎల్ అంటే 0, ఎక్స్ అంటే ఎంత వచ్చింది మనకి -1. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ చేస్తున్నాను. అంటే ఎంత అవుతుంది మనకి x/8 మైనస్ ఇదిగో దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తున్నా. అంటే మిగిలింది ఎంత ఎల్ మైనస్ ఎక్స్ బై 2π, ఎల్ మైనస్ ఎక్స్ బై 2π. ఇది మొత్తం ఏంటి మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. కానీ మనకు కావాల్సింది ఏంటి, సో ఇక్కడ మనకేంటి లీస్ట్ అన్నాడు. లీస్ట్ అంటే ఏంటి, మినిమం ఏరియా కావాలి. మినిమం ఏరియా కావాలి అంటే ఈ పార్ట్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. మినిమం ఏరియా కావాలి. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉందో చూడరా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతమ్మా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది మనకి ఫర్ మినిమం, ఫర్ మినిమం, ఫర్ మినిమం ఏం చేద్దాం, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఈ కండిషన్ గుర్తుండాలి. మినిమం అంటే ఏంటి మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఈ 0 చేద్దాం మనకి. అంటే x/8 మైనస్ ఎల్ మైనస్ x/8 టోటల్గా 0 అవుతుంది. 2π, ఎల్ మైనస్ ఎక్స్ బై 2π టోటల్గా 0 అవుతుంది. అప్పుడు దట్ ఇంప్లైస్ x/8 ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎక్స్ బై 2π. దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. దట్ ఇంప్లైస్ x/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎక్స్ బై π. దట్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లై చేయండి, π ఇంటూ ఎక్స్ ఎంత అవుతుంది πx ఈజ్ ఈక్వల్ టు 4l మైనస్ 4x, 4l మైనస్ 4x. దీన్ని తీసుకొచ్చేయండి రా. దట్ ఇంప్లైస్ πx ప్లస్ ఈ మైనస్ 4x తీసుకొస్తున్నా ప్లస్ 4x దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4l. రెండిట్లో x కామన్ తీసేస్తున్నా. రెండిట్లో x కామన్ తీస్తే ఎంత అవుతుంది π ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4l. x ఈజ్ ఈక్వల్ టు 4l బై π ప్లస్ 4, x ఈక్వల్ టు 4l బై π. నీకు కావాల్సిన పీసులో x అనే ఒక పీస్ వచ్చింది. ఇంకే పీస్ కావాలి, ఎల్ మైనస్ ఎక్స్ కావాలి. ఎల్ మైనస్ ఎక్స్ మన దగ్గర ఉన్న 2 పీసులో ఇంకో పీస్ ఏంటి ఎల్ మైనస్ ఎక్స్.
సో ఎల్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ 4l బై పై ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఎల్ ప్లస్ 4l మైనస్ 4l బై పై ప్లస్ 4 రెండు క్యాన్సిల్ చేస్తాను. అంటే ఎల్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందో మనకి పై ఎల్ బై పై ప్లస్ 4 ఇది ఒక పీసు. అంటే మనకు కావాల్సిన పీసులు ఎల్ మైనస్ ఎక్స్ ఒకటి ఎక్స్ ఒకటి. సో లెన్స్ ఆఫ్ ద పీసెస్ ఆర్ 4l బై పై ప్లస్ 4. ఇంకోటి ఏంటి మనకి పై ఎల్ బై పై ప్లస్ 4. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దామని ఇక్కడ. ద ప్రాఫిట్ ఫంక్షన్ పీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఏ కంపెనీ సెల్లింగ్ ఎక్స్ ఐటమ్స్ పర్ డే ఈజ్ గివెన్ బై పీ ఆఫ్ ఎక్స్ సంథింగ్ ఈజ్ గివెన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ that the company should manufacture to get the maximum profit. Also find the maximum profit అన్నాడు. అంటే ప్రతి ఒక్క కంపెనీకి ఒక ప్రాఫిట్ ఫంక్షన్ అనేది ఉంటుంది. అంటే మనం ఈ మంత్లో ఎన్ని అమ్మాలి, ఎంత ప్రాఫిట్ రావాలి అని ఒక్కొక్క ఐడియా ఉంటుంది వాళ్ళకి అనమాట. దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం వాళ్ళు ఎన్ని ఐటమ్స్ అమ్మాలో తెలియాలి, ప్లస్ ఎన్ని ఐటమ్స్ అమ్మితే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో మనం కనుక్కొని రావాలి. ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ ఫంక్షన్ ఇచ్చడం మనకి, దాని నుంచి మనం కనుక్కోవాలి. ఫస్ట్ మన కంపెనీ యొక్క ప్రాఫిట్ ఫంక్షన్ గివెన్ దట్ ఎంత ఇచ్చండ్రా, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చడం మనకి ఇక్కడ 150 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 100 1000 అది 100 కాదు సారీ 1000 ఇది ఓకేనా. 1000 ఇచ్చాడు. నెక్స్ట్ దీన్ని చూద్దాం మనం, మల్టిప్లై చేద్దాం మనం. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 150x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఓకేనా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1000 ఓకే ఇలా ఉంచాను. ఇప్పుడు ఈ టోటల్ ఈ ఫంక్షన్ మొత్తం నేను పీ డాష్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ చేస్తున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు 150 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 1000 దట్ ఈజ్ ఈక్వల్ టు 150 డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 తీసేద్దాం, మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ మొత్తం ఎంత అవుతుంది 0. అంటే టోటల్గా మిగిలింది మనకి 150 మైనస్ 2x. ఇదేంటి పీ డాష్ ఆఫ్ ఎక్స్ ఫర్ మ్యాక్సిమం ప్రాఫిట్ అన్నాడు కాబట్టి రాస్తున్నా ఫర్ మ్యాక్సిమం ఏమవ్వాలరా మనకి పీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అదేనా, ఇక్కడ రాద్దాం మనం ఫర్ మ్యాక్సిమం పీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవ్వాలి. నెక్స్ట్ పీ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అవ్వాలి, పీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 పీ డబుల్. ఇప్పుడు రాద్దాం మనకి ఎంత 150 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0, 150 ఈజ్ ఈక్వల్ టు 2x. క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 75. అంటే వాడు ఇచ్చిన ఫార్ములా ప్రకారం మనం 75 ఐటమ్స్ అమ్మితే ప్రాఫిట్ వచ్చిందంట. అది మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చింది. మరి మ్యాక్సిమం ప్రాఫిట్ అంటే ఎంత వచ్చింది అది ఇప్పుడు కనుక్కుందాం. ఇది తీసుకొచ్చి పీ ఆఫ్ ఎక్స్లో రాయండి. పుట్ ఇన్ పీ ఆఫ్ ఎక్స్. సో పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 150 మైనస్ 75 ఇంటూ 75 మైనస్ 1000 దట్ ఈజ్ ఈక్వల్ టు 150 మైనస్ 75 అంటే ఎంత అవుతుంది 75 ఇంటూ 75 మైనస్ 1000 దట్ ఈజ్ ఈక్వల్ టు 5625 మైనస్ 1000 దట్ ఈజ్ ఈక్వల్ టు 4625. ఏంటిది పీ ఆఫ్ ఎక్స్ అంటే దీన్ని ఏం చెప్తాం మనం మ్యాక్సిమం ప్రాఫిట్. మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే మనకి 4625 వచ్చింది. ఎన్ని ఐటమ్స్ అమ్మితే 75 ఐటమ్స్ అమ్మితే మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి 4625 వస్తుంది. ఓకే.